all of us, we need healing. మనందరికీ స్వస్థత అవసరమై ఉన్నది. Spiritual healing, mental healing. ఆత్మీయ స్వస్థత లేదా మానసిక స్వస్థత. Jesus is heavenly physician. యేసుక్రీస్తు పరమ వైద్యుడు. And he wants to heal us of our sicknesses. ఆయన మన యొక్క రోగములన్నిటి నుంచి మనకు స్వస్థతను అనుగ్రహించాలనుకుంటున్నారు. Really, if we need healing of spirit, mind and soul, నిజముగా మనము మన శరీరము, జీవము, ఆత్మకు స్వస్థత కావాలి అని అనుకుంటే we have to follow some conditions. మనము కొన్ని కండిషన్స్ ని వెంబడించాలి, వాటిని అనుకరించాలి. Let us turn to 2 Chronicles. రెండవ దినవృత్తాంతాలు ఒకసారి చూద్దాము. And 7th chapter. 7వ అధ్యాయము 14th verse. 14వ వచనము. If my people which are called by my name shall humble themselves and pray, seek my face and turn from their wicked ways, then will I hear from heaven and forgive their sins and will heal their land. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. Now when you go to a doctor for healing of your sickness, ఏదైనా ఒక రోగం విషయమై మనము వైద్యుని సంప్రదించినట్టయితే he will give not only medicine but he will show some conditions. ఆయన మనకి మందులు రాయడం మాత్రమే కాదు కానీ కొన్ని కండిషన్స్ కూడా చెప్తారు. Even diet also. అదే రీతిగా తీసుకునే ఆహారం విషయాల్లో కూడా కొన్ని నియమాలను మనకు చెప్తూ ఉంటారు. You should not eat certain things. మీరు కొన్ని రకాలైన ఆహారాలు తీసుకోవద్దు ఈ సమయంలో. Like that he will give some conditions. ఆ రీతిగా కొన్ని నియమాలు మనకి ఇస్తారు డాక్టర్ గారు. If they follow, వారు ఆ రీతిగా చేసినట్టయితే they will be healed. వారు స్వస్థత నొందుతారు. Here God says about our healing. ఇక్కడ దేవుడు మన స్వస్థత గురించి మాట్లాడుతున్నారు. So some of you know your family condition. మీలో కొంతమందికి మీ కుటుంబ పరిస్థితులు ఏంటో తెలుసు. You are so sad about that. దాని విషయమే మీరు దుఃఖంతో ఉన్నారు. But really you pray daily. కానీ నిజంగా మీరు ప్రతిదినము ప్రార్థించినట్టయితే, Lord, touch my husband. ప్రభువా నా భర్తను మీరు ముట్టండి, Touch my children. నా పిల్లలను మీరు ముట్టండి. We are all groping in darkness. మేమందరము చీకటిలో తడులాడుతూ ఉన్నాము. Please help us, Lord. దయచేసి మాకు సహాయం చేయండి ప్రభువా. See my tears. నా కన్నీటిని మీరు చూడండి. Like that we pray. ఆ రీతిగా మనం ప్రార్థించినట్టయితే, So God is a good God. దేవుడు మంచి దేవుడు. Any type of problem, ఎలాంటి సమస్య అయినప్పటికీ, any type of darkness, ఏ రకమైన చీకటైనా, any type of calamity, ఎలాంటి విపత్తైనా He will certainly heal. దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తారు. When will He heal like that? When we follow the conditions and prescriptions. ఆయన ఇచ్చినటువంటి నియమాలను మనము పాటించినప్పుడు మాత్రమే అలాంటి స్వస్థతను పొందుకోగలుగుతాము. First condition is humbling. మొట్టమొదట ఆ నియమం ఏంటి అంటే తగ్గించుకోవడం. And secondly, praying. రెండవది ప్రార్థించడము. And seeking His face. ఆ తర్వాత ఆయనను వెదకడము. And turning from our wicked ways. అదే రీతిగా మన చెడు మార్గములను విడిచి ఆయన వైపు నడవడము. So when we repent like that, ఆ రీతిగా మనము పశ్చాత్తాపపడితే, when we do our duty, what we ought to do, మనము చెయ్యవలసింది ముందుగా మనము చేస్తే, then He will do His work. ఆయన చేయాల్సింది ఆయన ఖచ్చితంగా చేస్తారు. Healing is free. ఆయన ఇచ్చే స్వస్థత ఉచితమైనది. So forgiveness is free. ఆయన క్షమాపణ మనకు ఉచితంగానే దొరికేది. What will He do? ఆయన ఏం చేస్తారు? He will forgive. ఆయన క్షమిస్తారు, Then heal. అదే రీతిగా స్వస్థపరుస్తారు. That's what we read. అదే విషయాన్ని మనము చదివి ఉన్నాము కూడా. Jesus is perfect example for humility. తగ్గించుకొనుటకు మంచి ఉదాహరణ యేసుక్రీస్తు. When we study the life of Jesus, యేసుక్రీస్తు జీవిత చరిత్రను మనం He is చూసినట్టయితే so humble, ఆయన ఎంతో దీనుడుగా ఉన్నారు. so meek. ఆయన సాత్వికుడుగా ఉన్నారు. He himself, He said, I am meek. ఆయన తన్ను తానే నేను సాత్వికుడను అని చెప్పి ఉన్నారు. And meek and lowly. నేను దీనుడను సాత్వికుడను. Nobody said like that. ఎవరు కూడా ఆ రీతిగా చెప్పలేదు. He is in the form of God, but He left that form
and came to this world. ఆయన తనకున్నటువంటి మహిమను లేదా తనకున్నటువంటి రూపమును ఆ ఘనతను కాదనుకొని వచ్చి ఉన్నారు. That's why we read in Philippians 2nd chapter. ఆ విషయాన్ని మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో He చూడగలుగుతాం. being in nature of God became obedient unto the death of the cross. 8వ వచనంలో ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. That's why God made him highest of all people. అందు నిమిత్తమే దేవుడు ఆయనను అందరికంటే హెచ్చించారు. His name is above all names. ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామము, Greater and greatest name. ఉన్నతమైన నామము. And we see in Moses also. మనము మోషేను కూడా చూస్తే He was also blessed servant of God. అతడు కూడా దేవుని చేత దీవించబడినటువంటి సేవకుడు. We see the testimony of God about Moses. మనము మోషే ఎడల దేవుడిచ్చిన సాక్ష్యమును మనకు తెలుసు. We read in 12th chapter of Numbers. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో ఆ మాటలు మనం And verse 3. 3వ వచనము. He was meekest person in all the earth. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. Meekest person in the world. భూమి మీద ఉన్న అందరిలో కూడా ఆయన సాత్వికుడు. Many people are so proud. చాలా మంది గర్విష్ఠులుగా ఉంటారు. They have little knowledge. వారికి కొంత జ్ఞానం కలిగి ఉన్నా కూడా They think themselves they are greatest people, they are greater people, or great people. వారు ఎంతో మేము గొప్పవారము ఘనులము అని ఎంచుకుంటారు. They have little light. వారికి కొంత వెలుగు మాత్రమే ఉంటుంది. For that little light they are so proud. ఆ కొంత వెలుగుకే వారు ఎంతో గర్విష్ఠులుగా ఉంటారు. And the devil Lucifer, he was the archangel. అపవాది లేదా సాతాను ప్రధాన దూతగా ఉండి ఉన్నాడు. And God gave beauty to the Lucifer. దేవుడు లూసిఫర్ కి లేదా సాతానుకు ఎంతో సౌందర్యమునిచ్చాడు. He was a mighty person. అతడు ఎంతో బలవంతుడిగా ఉన్నాడు. He wanted the worship of all the angels. ఆ దేవదూతలందరితో లూసిఫర్ లేదా అపవాది ఆరాధింపబడాలి అని ఆశపడ్డాడు. How they are worshipping the mighty God. గొప్ప దేవుడు బలవంతుడైన దేవుడిని దేవదూతలు ఏ రీతిగా ఆరాధిస్తున్నారో ఆ ఆరాధన తనకు రావాలనుకున్నాడు. I need that worship. ఆ ఆరాధన కోరుకున్నాడు. He desired that worship. అతి ఆరాధన తనకు రావాల్సిందిగా కోరాడు. So God threw him out from that place. కానీ దేవుడు అతని స్థానము నుంచి క్రిందకు పడద్రోశాడు. He lost his position. అతడు తన స్థానమును కోల్పోయాడు. He was proud of his beauty. తన సౌందర్యమును బట్టి గర్వించాడు. Many people are so proud of their beauty. చాలా మంది తమ సౌందర్యం విషయమై అందము విషయమై గర్విస్తూ ఉంటారు. If God removes you, ఒకవేళ దేవుడు మిమ్మల్ని తీసేసుకోవాలనుకుంటే in 3 days time your body will be with the worms. ఆయన తీసేసుకుంటే మరి 3 దినాల్లోపే నీ శరీరం అనేది పురుగులతో నింపబడి ఉంటుంది. Nobody can like to see you. ఆ తర్వాత ఎవరు కూడా మరి నిన్ను చూడాలి అని ఇష్టపడరు కూడా. That Satan, he became Satan then. సాతాను ఆ తర్వాత మరి అపవాదిగా మారి ఉన్నాడు. He is a tempter. వాడు శోధకుడు. He is destroying many people in this world. ఈ లోకంలో ఎంతో మంది ప్రజలను నశింపజేశాడు. He is still destroying by tempting them. ఇంకా కూడా ఎంతో మందిని శోధిస్తూ వారిని నాశనానికి గురి చేస్తూ ఉన్నాడు. And because of his pride, అతని గర్వం కారణంగా he lost his position. తన స్థానాన్ని కోల్పోయాడు. And David, he was also a humble man. దావీదును చూసినట్టయితే దావీదు కూడా ఎంతో దీనుడిగా ఉన్న వ్యక్తి. Before he was brought to the throne, అతను సింహాసనం పైనకి రాకమునుపు he was in the sheepfold. గొర్రెల దొడ్డిలో అతను ఉన్నాడు. Nobody noticed him. ఎవరు కూడా అతన్ని గమనించిన వారు పట్టించుకున్న వారు లేరు. Even his father, అతని తండ్రి సైతము he did not care for him. అతని ఎడల ఎంతో లక్ష్యం కలిగి ఉన్న వ్యక్తిగా లేడు. When Samuel went to their house, కానీ సమూయేలు మరి దావీదు ఇంటికి వెళ్ళిన సమయంలో he wanted to anoint the elder and then next one and the next one, like that.
అతను మొదటగా పెద్దవాడైనటువంటి దావీదు సహోదరుని ఆ తర్వాత వారిని అభిషేకించాలి అనే తలంచాడు. God was telling him they are not the right persons. అయినప్పటికీ దేవుడు సమూయేలుతో వారు కాదు సరియైన వ్యక్తులు అని చెప్తూనే వచ్చారు. Then Samuel asked ఆ తర్వాత సమూయేలు అడిగాడు his father దావీదు తండ్రితో యెషయితో, is there no one in your family? ఇంకా ఎవరైనా ఉన్నారా నీ కుటుంబంలో? There is a little one, he was youngest one and he is keeping the flock. ఉన్నారా అండి, అతను అందరికంటే చిన్నవాడు, అతను గొర్రెల దొడ్డిలో ఉన్నాడు అని చెప్పాడు. Please call for him. మరి అతన్ని పిలువనంపు. When he was coming, అతను వస్తున్నప్పుడే the light of God was shining upon his face. దేవుని వెలుగు దావీదు పైన ప్రకాశిస్తూ ఉంది. There was the spirit of God in him. అతనిలో దేవుని ఆత్మ ఉన్నది. Even when he was coming, అతను వచ్చుచున్న సమయంలోనే and God was telling Samuel, సమూయేలుతో దేవుడు చెప్తూ ఉన్నాడు, this is the person I need, this is the person I chose. నేను కోరుకున్న వ్యక్తి, నేను ఏర్పరచుకున్న వ్యక్తి ఇతనే. He was in the sheepfold but he was not in the house. అతను గొర్రెల దొడ్డిలో ఉన్నాడు, ఇంట్లో లేడు. He was happy there. అక్కడ అతను సంతోషంగా ఉన్నాడు. Such a humble boy. అలాంటి దీనుడైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. If you are a humble person, నీవు దీనమైన వ్యక్తిగా ఉన్నట్టయితే, admitting your fault, నీ యొక్క తప్పిదములను నువ్వు అంగీకరిస్తే, humility means you must admit your fault. దీనత్వము అనగా నీ తప్పిదములను నువ్వు అంగీకరించడం. Sometimes we have to admit our sin. కొన్ని మార్లు మనం మన పాపములను అంగీకరించాలి. When we confess, మనం ఒప్పుకున్నప్పుడు, and when we humble ourselves, మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, when you go to your brother, forgive me, I did not behave properly yesterday. మీ సహోదరుని యొద్దకు వెళ్ళి, సహోదరుడా క్షమించు, నేను నిన్నటి దినంన సరిగ్గా వ్యవహరించలేదు. Likewise sisters also. అదే రీతిగా సహోదరులైతేనేమి, some people they are not ready to go forward asking pardon from the other sister. మీలో కొందరు ఇతర సహోదరిని కలిసి క్షమాపణ అడగడానికి సిద్ధమైన మనసు కలిగి లేరు. How can God heal your soul? అప్పుడు దేవుడు నీ ఆత్మను ఏ రీతిగా స్వస్థపరచగలుగుతాడు? He cannot heal your mind also. ఆయన నీ మనసును కూడా స్వస్థపరచలేరు. He cannot set you right. ఆయన నీకు వెలుగును పంపలేరు. So if you want blessing, కాబట్టి నీకు దీవెన కావాలి అనే ఆశ ఉంటే, the first thing is humility. You must humble yourself. మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది దీనంగా ఉండడం, తగ్గించుకోవడం. Let's turn to James 4th chapter. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూద్దాం. 6th verse. 6వ వచనం. He giveth more grace to the humble. ఆయన దీనులకు కృపను అనుగ్రహిస్తాడు అని ఉంది. Yeah, more grace. ఆయన ఎక్కువ కృపను అనుగ్రహిస్తాడు. He wants to give you grace. ఆయన నీకు కృపనివ్వాలనుకుంటున్నాడు. How to handle the problem. సమస్యను ఏ రీతిగా పరిష్కరించుకోవాలో, how to behave with some other person, ఏ వ్యక్తితో ఏ రీతిగా వ్యవహరించాలి, who is not willing to talk to you, ఎవరైతే నీ యొద్దకు రావాలి అని అనుకోవడం లేదో, go to God. దేవుని యొద్దకు వెళ్ళు. He will give you grace. With that grace you can go to that person and humble yourself. దేవుడిచ్చే ఆ కృపను కలిగి ఉండి నువ్వు ఆ ఫలానా వ్యక్తి యొద్దకు వెళ్ళగలుగుతావు, తగ్గించుకోగలుగుతావు. Jesus said, if you want to be great in the kingdom of God, యేసుక్రీస్తు మరి పరలోక రాజ్యంలో గొప్పవారై ఉండాలి అని కోరుకున్నవారు. what did he say? ఎలా ఉండాలి అని ఆయన చెప్పారు? You must be a servant to all. అలాగా ఉండాలి అని ఆశపడేవారు అందరికీ దాసులుగా ఉండాలి. Yeah, there is a chorus. ఒక కోరస్ ఉంటుంది మన. If you want to be great in the kingdom God, learn to be a servant of all. Learn to be a servant of all. Learn to be a servant of all. If you want to be great in the kingdom of God, learn to be a servant of all. Matthew 23 and verse 11. మత్తయి సువార్త 23వ అధ్యాయము 11వ వచనము. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. You must be a servant of all. మీరు అందరికీ పరిచారకులుగా ఉండగలగాలి. You can be a servant to rich people.
మీరు ధనవంతులైన వారికి సేవకులుగా ఉండడానికి ఇష్టపడవచ్చు. You can be a servant of a minister. ఒక మంత్రికి పరిచారకుడుగా ఉండడానికి ఇష్టంగానే ఉంటారు. But you cannot be a servant to the least person. కానీ అల్పులైన వారికి పరిచారకులుగా ఉండడానికి ఇష్టపడరు. But Jesus was not like that. కానీ యేసుక్రీస్తు ఆ రీతిగా లేరు. When he was on this earth, ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు what did he do? ఆయన ఏం చేశారు? He sat with his disciples. తన శిష్యుల దగ్గర కూర్చొని He washed the feet of the disciples. శిష్యుల యొక్క పాదములను కడిగారు. So that much humility he had. అంతటి దీనత్వమును యేసుక్రీస్తు కలిగి ఉన్నారు. If you want to be blessed, మీరు ఆశీర్వదింపబడాలనుకుంటే you must be humble. మీరు దీనులవ్వాలి.